ఇప్పుడు మనం విరుపాపురం గ్రామ సమీపంలో ఉన్న స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్తున్నామండి. ఆ దేవస్థానానికి వెళ్ళే దారి మనం ఇప్పుడు పచ్చికొండ రోడ్డు నుంచి వెళ్తున్నాము. ఎదురుగా ఆదోని రోడ్డు నుంచి రావచ్చు స్వామివారి. దేవస్థానానికి దారండి ఇది. దేవస్థానం అండి, అదో మనకు ఎదురుగా కనపడుతుంది స్వామివారి దేవస్థానం అండి. శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చినామండి. మన బైక్ వెళ్తుంది ఇట్లా ఇలా. నమస్కారం. ఈరోజు మా డాడీతో సహా శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు వచ్చినాము. ఇదే దారి. మా అబ్బాయి చెప్పాడండి లింకు. మనం దేవస్థానం చూద్దాం పండి. మళ్ళీ విరుపాపురం కొండల్లో వెలసినవాడా, వెలుగుల నరసింహ మా రక్షకుడా, చిన్న గుహలో స్వయంభుగా దర్శనమిచ్చినవాడా, లక్ష్మీ నరసింహ నీకు శరణుదరా. విరుపాపురం కొండల్లో వెలసినవాడా, మహిమల నరసింహాదాయమయుడా, భక్తుల పిలుపుకి వెంటనే వచ్చేవాడా. వెళ్దాం పండి. మళ్ళీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విరుపాపురం గ్రామ సమీపంలో కొండల్లో వెలిసి ఉన్నాడు స్వామివారు స్వయంభూగా. ఫస్ట్ మనం గంట కొట్టి స్వామివారి దర్శనానికి వెళ్దామండి. స్వామివారి దర్శనం అండి. చూసారా, మొదటగా మనం శ్రీ వినాయక స్వామి దర్శనం చేసుకొని తర్వాత స్వామివారిని చూద్దామండి. వినాయక స్వామివారు అండి, కొండకే ఉన్నాడు. ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. వినాయకుడు అండి. ఫస్ట్ మనం వినాయకుని దర్శనం చూసుకొని తర్వాత స్వామివారి దర్శనం చూద్దామండి. చూసారు కదా, స్వామివారి దేవస్థానం అండి ఇది. ఇక్కడ దేవస్థానాన్ని ఎవరు నిర్మించలేరండి. స్వామివారు స్వయంభుగా ఒక కొండలో వెలిసి ఉన్నాడు. అందుకే ఈయన స్వామి పేరు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పడం జరిగింది. స్వామివారి దేవస్థానం చూద్దాం రండి. ఫస్ట్గా ఆయన పాదాలు నమస్కారం చేసుకొని మనం తర్వాత స్వామివారిని చూద్దామండి. స్వామివారి అండి. మనం ఇప్పుడు స్వామివారి దేవస్థానం చూస్తున్నాం. దేవస్థానం అంటే పెద్దగా ఊహించుకుంటున్నారు, కానీ ఒక గుహలో పెద్ద కొండ అండి. ఆ కొండలో వెలిసి ఉన్నాడు శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. ఇదో పేరు చూసినాం కదా, శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమః. ఆ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి చూద్దాం పడండి. ఒక మొత్తం కొండలో ఒక గుహలో వెలిసి ఉన్నాడు. గుహ అండి, స్వామివారికి గుహ. చూశారు కదా, మూలవేరే స్వామివారు ఉన్నారు. చూడండి స్వామివారిని. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఓం నమో నరసింహాయ నమః. అందరూ నమస్కారం చేస్తారు. లక్ష్మీ నరసింహ నీకు శరణుదరా. కొండల మధ్యలో పవిత్ర స్థలమది, మహర్షులు తపస్సు చేసిన క్షేత్రమది. చిన్న గుహలో వెలసిన స్వామివి భక్తుల కోరికలు తీర్చే దైవమువే. తల కూడా దూరని గుహలో ఉన్నావు, తపస్సుల ఫలముగా
వెలసి నిలిచావు. భక్తులు నిన్ను నమ్మి చేరిన వేళలో బాధలన్నీ పోగొట్టి కాపాడువే. శ్రావణ మాసంలో ఉత్సవాల సందడి, భక్తుల హృదయాల్లో ఆనంద కాంతి, మంగళ వాయిద్యాలు మోగే వేళలో నరసింహనామమే గాలి. దేవస్థానం ముందు ఎదురుగా ఒక పెద్ద కొండ ప్రాంతం ఉందండి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. మన భక్తులు స్వామివారికి కోరికలు విన్నవించుకోవాలంటే మనం స్వామివారి ముందు నమస్కారం చేసుకుంటాం. కానీ ఇక్కడ స్వామివారి చెవిలోనే చెప్పవచ్చు. అదో చూసాం చూడండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి చెవిలోనే మన కోరికలను కోరుకోవాలి. ఏదో చూసారా, ఇక్కడ ఉండే ప్రత్యేకత అండి. ఈ చెవిలో మనం ఏ కోరికలు అయితే కోరుకుంటామో ఆ కోరికలు మనస్ఫూర్తిగా నెరవేరుతాయండి. ఇక్కడ స్వామివారే ఎదురుగా కొండ ప్రాంతానికి ఆయనే ఉన్నట్టుగా ఉన్నారండి. కోరికలు ఇలా మనం ఈ చెవిలో చెప్పుకుంటే స్వామివారికి ఆ కోరికలు విని మన కోరికలను నెరవేర్చే శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అండి. కాబట్టి ఈ స్వామివారి దేవస్థానం వచ్చి మీ కోరికలను కోరుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నామండి. చూశారు కదా, ఒక చెప్తారు కదండి, ఒక మా అబ్బాయి కోరికలు కోరుకుంటున్నాడు. కోరుకోండి అన్న, నమస్కారం చేసుకో. చూశారు కదా, స్వామివారే స్వయంభుగా భక్తుల కోరికలు వినడానికి ఇక్కడ వెలసి భక్తుల కోరికలు ఎవరైనా స్వామివారి ముందు నమస్కారం చేసుకొని కోరుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం స్వయంభుగా స్వామివారికే మన కోరికలను చెవులో చెప్పవచ్చు. మా కూతురు కూడా స్వామివారిని నమస్కారం చేసుకొని స్వామివారి కోరికలు కోరుకుంటుంది. మా కూతురు పేరు వైష్ణవి అండి. స్వామివారి చూస్తున్నారు కదా, స్వామివారి గుడి బయట ప్రాంగణం అండి. చూసాం కదా, ఇక్కడే స్వామివారి చెవు పెట్టుకొని భక్తుల కోరికలు వినడానికి స్వయంభుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారే తమ చెవి ద్వారా భక్తుల కోరికలను వింటూ వాళ్ళ కోరికలు తీరుస్తున్నాడు. అంగరంగ వైభవంగా పూజలు జరుగగా, భక్తుల జయ జయ ధ్వానాలు మారుమోగగా, లక్ష్మీదేవితో కలిసి వెలసిన నీవు అనుగ్రహం కురిపించే దయామూర్తివి. అక్కడే శివుడు లింగాకారంలో వెలసే, కొండరాయి అంతా పవిత్రంగా మారే, తెల్లటి రాయిలు నల్లటి లింగం, శివశక్తి మహిమ చిత్రమది. హరిహరులు కలిసి ఉన్న క్షేత్రమది, దైవ శక్తులు నిన్న పవిత్రమది. శివుడు నీవు ఒక చోట వెలసి భక్తులకు కరుణ చూపే క్షేత్రమది. ఇక్కడ మరో అద్భుతమైన విశేషం ఏమంటే, శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారు తన పాదంతో ఇక్కడ ఒక అడుగు వేసి స్వామివారు ఇక్కడ ఒక అడుగు వేసి ఇక్కడ వెలిసి ఉన్నారనడానికి ప్రత్యక్ష సాక్ష్యం మనం చూస్తున్నాం. ఒక అడుగు వేసిన నరసింహుడా నీవు, ఆ అడుగు ఇప్పటికీ సాక్షిగా ఉంది. దైవ చిహ్నంగా నిలిచిన పాదం భక్తుల విశ్వాసానికి నిదర్శనం. ఆ పాదం దగ్గర నాగేంద్రుడు ఇచ్చే పడగ రూపంలో
కాపాడి ఉన్నాడే. దైవ రహస్యాలు దాగిన క్షేత్రమది, భక్తి ఉన్న వారికి మహిమ తెలిసే. విరుపాపురం క్షేత్రం మహిమాన్వితం, భక్తుల కోరికలు తీర్చే దైవం. లక్ష్మీ నరసింహ నీ దయతోనే జీవితం పావనం అవుతుంది. ముగింపు సో ఇక్కడ స్వామివారి దేవస్థానం ఎదురుగా దగ్గరలో జమ్మి చెట్టు ఉందండి. విరుపాపురం కొండల్లో వెలసినవాడా, వెలుగుల నరసింహ మా రక్షకుడా. భక్తుల ప్రార్థనలు విని దైవమా, లక్ష్మీ నరసింహ నీకు శరణురా. లక్ష్మీ నరసింహ నీకు శరణురా. లక్ష్మీ చూశారు కదా, నరసింహ శ్రీ స్వయంభూ నీకు లక్ష్మీ నరసింహస్వామి శరణురా. దేవస్థానంకి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాం. అలాగే స్వామివారి పాదాలు దర్శించుకున్నాం. ఇక్కడ శివక్షేత్రం అయితే అన్ని దేవస్థానాలను సందర్శించుకున్నాం కదా. కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చేసి మీ అందరి ముందు ఉంటాను. కాబట్టి ఆర్ స్వామి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించవలసిందిగా కోరుచున్నాం.